అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో మహానటులకేం కొదవలేదండి. ఈ ఇక్కడ వీడియోలో కనబడుతున్న మహిళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. మామూలు ఓవర్ యాక్షన్ కాదు, భయంకరమైన ఓవర్ యాక్షన్. ఈ నకిలీ మద్యం గురించి వాళ్ళ చేత మాట్లాడిపిస్తూ కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇక్కడ మీకు సాక్షి కనబడుతుంది కదా! సాక్షి కనబడుతుందంటేనే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళంతా ఆర్టిస్టులు అని చెప్పేసని. మిగిలిన మీడియా ఏది కూడా కనబడదు. ఎక్కడ కూడా కనబడదు. ఓన్లీ సాక్షికి మాత్రమే కనబడతారు ఇలాంటి మహిళలందరూ కూడా. మళ్ళీ వాళ్ళని సామాన్య మహిళలు అని చెప్పి మన మీద రుద్దేస్తారు. సామాన్య మహిళలు ఏం కాదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన వ్యక్తులే ఉంటారు వీళ్ళంతా కూడా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. హ్మ్. బాబు హ్మ్. ఓవర్ యాక్షన్ కాదు. మరీ ఓవర్ యాక్షన్ చేయట్లేదు అక్క నువ్వు. మరి ఇంత ఆర్టిస్ట్ ఇచ్చిన పేమెంట్‌కి తగ్గట్టుగా నటించాలి. మనం ఓవర్ యాక్షన్ చేసేకూడదు. ప్రతి దాంట్లోని కూడా ఓవర్ యాక్షన్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టికి చర్యలు తీసుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో గతంలో వాళ్ళు వైసీపీ నాయకులే కదా! సరే నేను ఇప్పుడు ఏదో కోవర్టనో, ఇంకోటనో అలాంటి మాటలు మాట్లాడను గానీ, అక్కడి నుంచి వచ్చినోళ్ళే కదా! గత 5 ఏళ్ళు కూడా వ్యాపారం చేసినోళ్ళే కదా! గత 5 ఏళ్ళు కూడా కల్తీ మద్యం తయారు చేసినోళ్ళే కదా! డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేసి ఊరు పేరు లేని బ్రాండ్‌లన్నీ వచ్చినాయి కదా! ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? ఆ రోజు మాట్లాడలేదే ఓవర్ యాక్షనా అక్క? ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టే. మామూలు ఆర్టిస్ట్ కాదు. హ్మ్. అబ్బా! హ్మ్. జగన్మోహన్ రెడ్డి హయాంలో నల్లజర్లలో దాదాపు 40 మంది చనిపోయారు. ఎక్కడికెళ్ళిపోయావక్క? అప్పుడు కళ్ళజోడు పెట్టుకోలేదు కదా మనం. అంతేనా? ఊరికే ఓవర్ యాక్షన్ మాటలు, ఓవర్ యాక్షన్ డైలాగులు. హ్మ్. గొర్రె ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే అమ్మాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పైన చర్యలు ఎందుకు తీసుకుంటారో, పార్టీని సస్పెండ్ ఎందుకు చేస్తారో, కేసులు ఎందుకు పెడతారో, అరెస్టులు ఎందుకు చేస్తారు? గొర్రెవు కాదు నువ్వు. చంద్రబాబు నాయుడు గారే అమ్మేశారా? చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఇష్యూ బయటకు వచ్చిద్దా? మనకు ఆ మాత్రం తెలివితేటలు ఉండొద్దు. పెద్ద పెద్ద గొంతేసేసుకొని అరిసేయడం కాదు. అరిసేడు ఒకటి వచ్చింది మనకా? అది మ్యాటర్. దట్ ఐ థింక్ వాట్ నువ్వు సనాతన ధర్మం అన్నప్పుడే అర్థమైపోయింది. మనంతా బెటాలియన్ అని చెప్పేసాను. మీరొక్కరే తక్కువయ్యారు. ఇంక ఏంటా అని చెప్పేసి అనుకున్నాం. దట్ మ్యాటరా? ఓకే. ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏముంది? సనాతన ధర్మం అని చెప్పేసానంటే నీకొచ్చిన నష్టం ఏముంది? నీకొచ్చిన బాధ ఏంటి? మిమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడట్లేదుగా. మీ గురించో, మీ మతం గురించో, ఇంకో దాని గురించో, లేదంటే మీరు పూజించే దేవుడి గురించో మేము మాట్లాడట్లేదు కదా! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసని మాట్లాడారు కాబట్టికి లేదు అలా ఎలా మాట్లాడతారు? మేమంతా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తాం అని చెప్పేసని ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిపోతున్నారా? మీకేం నష్టం అండి సనాతన ధర్మం అని మాట్లాడితే? అసలు మీకొచ్చిన ఇబ్బంది ఏముందని అడుగుతున్నా. సనాతన ధర్మం అని చెప్పేసని మాట్లాడతాం. మా ఇష్టం అండి. మేము లేదంటే మేము పూజించే దేవుడి పేర్లు కూడా మేము చెప్పుకోకూడదా? దానికి కూడా మీ పర్మిషన్ కావాలా? ఇప్పుడు మీరు ఎందుకు పూజిస్తున్నారని చెప్పేసని మీ గురించి మేము మాట్లాడట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరి నమ్మకాలు వాళ్ళయి. వాళ్ళ నమ్మకాలను ఖచ్చితంగా మనం గౌరవించాల్సిందే. మధ్యలో మీకొచ్చిన ఇబ్బంది ఏముందని అడుగుతున్నా. సనాతన ధర్మం అంటే అయితే మీకొచ్చిన నష్టం ఏంటో? మిమ్మల్ని అనలేదుగా. మీ గురించి మాట్లాడినప్పుడు, మీ మతం గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి. ఇక్కడ మళ్ళీ మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం అన్నమాట. మతాల మధ్య చిచ్చు పెట్టాలా? కులాల మధ్యన చిచ్చు పెట్టాలా? ఇంకా అసలు నీకెందుకు వచ్చిందండి అవన్నీని?
మీరెందుకు మాట్లాడుతున్నారో? ఆ రోజు జరిగిన సంఘటన ఉద్దేశించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీ చేశారు, ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు మీరు చేయలేదా? మీరు హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్నట్టుగా పాటించేశాడా? తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. టీటీడీ చైర్మన్గా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అక్కడ ఉద్యోగస్తులుగా అన్ని మతస్థులు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎక్కడ పాటించాడని చెప్పేసి అని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఏకాగ్రాల్లో ఇల్లు ఒక్కడే ఇచ్చేసాడు. మరి మేమేమైనా మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టికి మా మతాన్ని అవమానిస్తున్నాడు, మా మతాన్ని కించపరుస్తున్నాడు అని చెప్పేసి మేము మాట్లాడితే బాగుంటుందా? అనలేదుగా. ఇప్పుడు వచ్చి ఈ రోజు కూడా అనలేదుగా. ఇప్పుడు ఏదైనా సరే క్రిస్మస్ అనుకుందాం, ఎక్కడెక్కడ ఏదో చేసుకుంటాడుగా, చర్చిలకి అట్లకి వెళ్తూ ఉంటాడుగా. మరి హిందువులు పండుగలు వచ్చినప్పుడు ఇంట్లో సెట్ ఎందుకు వేసేసుకుంటాడు? ఇప్పుడు నీ ఇంట్లో గుడి సెట్ ఎందుకు వేసేసుకుంటాడు? చూసారా టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో? కల్తీ మద్యం గురించి మాట్లాడాల్సిన ఆవిడ మాట్లాడి ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి హిందువుల మీద పడ్డారు అంతా కలిసి. అరే మీకు వచ్చిన నష్టమే ఉందండి. మేము సనాతన ధర్మం అనుకుంటామో ఇంకోటి అనుకుంటాం, మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? మీకు వచ్చిన నష్టం లేదు కదా. ఇంకా మాట్లాడదా? చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారే సనాతన ధర్మం అని. ఎక్కడికి వెళ్ళింది సనాతన ధర్మం? నీకెందుకమ్మా, నీకెందుకు వచ్చింది సనాతన ధర్మం అని చెప్పేసి నువ్వు మాట్లాడాల్సిన అవసరం నీకెందుకు అని అడుగుతున్నా. నీకు అవసరం లేదుగా. ఇగో నీకు ఇలాగ ఉంటాయి వైసీపీ కార్యక్రమాలన్నీ కూడా ఇలా ఉంటాయి. ఇవన్నీ మత రాజకీయాలు చేయాలి, కుల రాజకీయాలు చేసేయాలి, ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలి, కొంతమందిని రెచ్చగొట్టాలి. ఇక్కడ చూసారా, ఇప్పుడు నకిలీ మద్యం గురించి మాట్లాడనని చెప్పి మాట్లాడడానికి ఇంకేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకొచ్చింది. ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇటు పక్క హిందువుల్ని రెచ్చగొట్టాలి, అలాగే ఇంకో పక్కన క్రిస్టియన్స్ని రెచ్చగొట్టాలి. అసలు మీకెందుకండి? ఆ ప్రస్తావన తేవాల్సిన సందర్భం కూడా కాదు కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదే దొరికేసి అయితే మేము అందుకే అంటూ ఉంటాం, పెయిడ్ ఆర్టిస్టులు అని ఎందుకంటే ఊరికే అన్నాం. అసలు అక్కడ మాట్లాడాల్సిన సందర్భమే కాదు, కానీ మేము తీసుకొచ్చి మాట్లాడేస్తాం అనమాట. మాట్లాడు ఇంకా ఉంది. మంచి ఆర్టిస్ట్. ఇంక సంకనాగడాల గురించి మీరే మాట్లాడాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగేది? ఎవరు సంకనాకేశారు మీరు అంత వెళ్ళి? ఆ రోజు అమ్మింది కల్తీ మద్యమే కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడో? ఎందుకు సిగ్గుపడాలి? మేమెందుకు సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నందుకు? ఆయన జగన్మోహన్ రెడ్డిలో దొంగ కాదే. ఆయన పైన అవినీతి కేసులు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి 43,000 కోట్ల రూపాయలు దోచేసాడని చెప్పేసి. ఇంక మీరు సిగ్గుపడాలి ఇంకా నన్ను అడిగితే కనుక. జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినందుకు, లేదంటే జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడుతున్నందుకు మీరు సిగ్గుపడాలి. మేము సిగ్గుపడాల్సిన ఎవరు కూడా, రాష్ట్ర ప్రజలు ఏమీ కూడా మీ గొర్రెలందరూ వచ్చేసి సిగ్గుపడాలి చంద్రబాబు అని చెప్పేసి గొంతు చించుకొని పెద్ద కేకలేసినంత మాత్రం ఏమి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగ మీరు మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చిపెట్టే ప్రయత్నాలు చేయమాకండి. చిన్న రిక్వెస్ట్ ఇది. మీరు రాజకీయాలు చేయండి, కానీ మా దిక్కుమాలతనం ఏంటంటే ఈ మత రాజకీయాలు చేయడానికే సరిపోతుంది మీతో. మాట్లాడితే అటు తిరిగి సనాతన ధర్మం అని చెప్పేసి హిందువులమే పడి అడుగుతారు. అవసరం లేదు. ఇప్పుడు మేమేమి క్రిస్టియన్స్ గురించో లేదంటే ఇతర మతస్థుల గురించో మాట్లాడట్లేదు. మా పని మేము చేసుకోవడం కూడా తప్పేనా? స్టార్టింగ్లో మాట్లాడింది నకిలీ మద్యం అని చెప్పేసి పెద్ద కేకలేసింది, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడింది. ఎండింగ్ వచ్చేసరికి ఏమైంది? మతాన్ని తీసుకొచ్చి కల్పించింది కదా. అది మీకే నష్టం, మీ పార్టీకే నష్టం. అది ఏదో అనుకున్నామేమో కానీ ఏం కాదులే, మనం ఏం చెప్పినా కానీ అందరూ నమ్మేస్తారు అనుకుంటున్నా, కానీ నువ్వు మత రాజకీయాలు చెయ్యాలి అనుకుంటే నీకే నష్టం. అది గుర్తుపెట్టుకో బాగా.